చాలా కేటగారికల్గా గడిచినటువంటి 20-25 రోజులుగా గడిచినటువంటి డిసెంబర్ 11వ తారీఖున ముఖ్యమంత్రి గారు 11 సీట్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటన చేశారు. చేసిన తర్వాత అనేక సందర్భాల్లో మీరు మమ్మల్ని అనేక వేదికల మీద ప్రశ్నించడం జరిగింది. నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడతారో వారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీలో ఉండండి తప్ప స్వార్థం కోసం నాకు సీట్ ఇస్తేనే నేను పార్టీలో ఉంటాను, నాకు పదవి ఇస్తేనే నేను పార్టీలో ఉంటాను, నేను ఎమ్మెల్యేగా నా టికెట్ ఇస్తేనే నేను పార్టీకి పనిచేస్తాను అనుకునేటువంటి వారు దయచేసి పార్టీని వీడి వెళ్ళిపోండి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంతే తప్ప పార్టీలో ఉండి దయచేసి వెన్నుపోటు పడవద్దు అనేటువంటి సందర్భాలు కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా సరే అనకాపల్లికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాల్లో వారికి అనేక అవకాశాలు ఇవ్వడానికి అనేక సందర్భాల్లో వారికి ఆప్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో వారు తిరస్కరించడం లేదా పార్టీ ఇస్తామన్నటువంటి అవకాశాలని తోసిపుచ్చడం అనేటువంటి జరిగింది. వారు పోటీ చేయాలనేటువంటి తాపత్రయం వారిలో అనేక సందర్భాల్లో కనబడింది. ఆ అవకాశం వారు కూడా పార్టీ నాయకత్వంతో, మా రీజనల్ కోఆర్డినేటర్ గారితో అనేక సందర్భాల్లో వారు కూడా చర్చించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో క్లియర్గా మొన్న ఇందాక కూడా సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, సరే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేనంత మాత్రాన మిమ్మల్ని పక్కన పెట్టినట్టు కాదు, మీకు డెఫినెట్గా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు బహుశా వారు దానికి అంగీకరించినట్లు లేరు. అందుకని వారు నిర్ణయం తీసుకున్నారు తప్ప వారికి పార్టీ కానీ లేదా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. ఏం మరి నాకు తెలిసి ఎక్కడ నేను చూడలేదు, చేస్తే నేను మాట్లాడతాను. నేనైతే ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడినట్టుగా కానీ లేకపోతే ఇదిగా కానీ నేనైతే ఎక్కడ చూడలేదు. వారు రేపు స్పందిస్తామని, రేపు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఆ సమాచారం మాత్రమే నా దగ్గర ఉంది. మరి వారు ఏదైనా మాట్లాడినా లేకపోతే ఏదన్నా మా మీద విమర్శలు చేసినా ఏదైనా చేస్తే తర్వాత స్పందిస్తాం. ఉండి వెన్నుపోటు పొడిచేదానికన్నా, అంటే నేను ఉన్నంత మాత్రం వెన్నుపోటు పొడిస్తారని కాదు నా ఉద్దేశం. అంటే స్వార్థం కోసం కేవలం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పదవి ఇస్తేనే ఉంటాం, మాకు సీట్ ఇస్తేనే ఉంటాం, మేము పోటీ చేస్తానంటేనే పార్టీలో ఉంటాం అనుకున్నటువంటి వారు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఆ మాట చెప్తున్నాను ఇందా నుంచి. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు నేను మంత్రిగా ఉన్నా, రేపు లేదు నువ్వు ఆగాలి, నువ్వు పోటీ చేయడానికి ఈసారి లేదు నువ్వు పార్టీ కోసం పనిచేయంటే జెండా పట్టుకొని తిరుగుతామని చెప్తున్నాం కదా. మాకు ఉన్నటువంటి టార్గెట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం, రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఇవి మా టార్గెట్స్. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే మేము పెట్టగలం, అంతకు మించి పెట్టలేం కదా. 175 సీట్లే ఉన్నాయి రాష్ట్రంలో. 175 మంది ఎమ్మెల్యే సీట్లు ఉన్న వాళ్ళే పార్టీ కోసం పనిచేస్తారు, మిగిలిన చేయడానికి కాదు కదా. 175 మందితో పాటు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారితో పాటు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పార్టీ అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మి ఆశిస్తున్నటువంటి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానీకం, వీరి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు తప్ప ఇంకా ఏది కూడా ఒక అభ్యర్థో లేకపోతే ఒక ఎమ్మెల్యేో ఒక మంత్రో బాధపడతాడు సీట్ ఇవ్వకపోతే అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రేపు ఎవరికి మన సీట్ ఇస్తే వారు గెలుస్తారు, వారికి అధికారంలోకి మనం రాగలుగుతాం అనేటువంటి అభిప్రాయం, తద్వారా రేపు మళ్ళీ అభివృద్ధి సంక్షేమం చేయగలుగుతాం అనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు తప్ప ఇంకా అదర్ ఇష్యూస్ ఒకరు బాధపడతారని చెప్పి వారి కోసం కన్విన్స్ అయ్యో లేకపోతే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వస్తే రాష్ట్రంకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తారనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. సో కాంప్రమైజేషన్ కానీ లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం కానీ లేదా కన్విన్స్ అవ్వడం కానీ లేకపోతే ఏదో బాధపడి సరే పోతే పోయింది ఒక సీట్ అనుకునేటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు.